తిరుపతికి పయనం కట్టినప్పటి సంది యాత్ర ఒడిచి ఇంటికి వచ్చేదాకా ఎంత నిష్టగా ఉండాలి ఏం కథ. మన తిండి మాట కట్టు బొట్టు పద్ధతిగా ఉండి దేవుణ్ణి మొక్కితేనే ఆయన కరుణిస్తాడు. కనీసం దేవుని సన్నిధిలో ఉన్నంత సేపు అయినా నిష్టగా ఉండాలినా వద్దా? కానీ కొందరు చిల్లరగాళ్ళు ఎట్లా చేస్తారు, ఫోన్లు పట్టుకొని పిచ్చి పిచ్చి చేష్టలు. ఇంక ఇన్స్టాగ్రామ్ వచ్చినప్పటి నుంచి అయితే ఆ అన్న రీల్సే అన్న రీల్సే. వీళ్ళు గుడికి పోయే దేవుని కోసం పోతుర్రా లేకుంటే రీల్స్ చేయడానికి పోతుర్రా తెలుస్తలేదు. అట్లా తయారవుతురు ఇప్పటి కాలం పోరలు. అందుకే ఇప్పటి నుంచి ఈ పప్పులు ఏం ఉడకాయని మొట్టికాయలేసింది టీటీడీ. ఇప్పటి నుంచి ఎవ్వరైనా సరే తిరుపతి దేవుని సన్నిధిలో రీల్స్ చేస్తే వాళ్ళ మీద చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటారట. అట్లా పనికి మాలిన రీల్స్ చేస్తే అది దేవుని కూడా లెక్క అనిపిస్తుందా? చూసేటోళ్ళకైనా ఏదైనా సినిమాకి వచ్చినామా లేక పార్కుకి వచ్చినామా ఫోన్లు పట్టుకొని రీల్స్ చేస్తుర్రు. అది గుడి పవిత్రతను దెబ్బతీస్తుంది. అందుకే ఈ ఆలోచన తీసుకున్నామని చెప్తుర్రు తిరుపతి దేవస్థానములు. ఇక తిరుమల రూల్స్ గురించి తెలిసిందేనా ఎంత స్ట్రిక్ట్ ఉంటాయో. ఇక ఇప్పుడు ఈ రూల్ తెచ్చి ఇంకా మంచి పని చేసిరని మెచ్చుకుంటారు భక్తులంతా. తిరుపతి అనే కాదబ్బా, ఏ గుడికి పోయినా ఆ మాయదారి ఫోన్లను చేసి పక్కకు వాడేయండ్రి. ఎట్లనో 24 గంటలు అట్లనే మూతి పెడతారు. కనీసం గుడికి పోయినప్పుడైనా నిమ్మలంగా జర భక్తితోని చూపిస్తే దేవుడైనా మెచ్చుతాడు. యాద పెట్టుకోర్రి. లోకం మీద అందరు అమాయక జనాలే లేరు. అక్కడక్కడ తెలివి కల్లోళ్ళు గట్టిగా ఎదిరించేటోళ్ళు కూడా ఉంటారు. వాళ్ళతోని అధికారంలో ఉన్నోళ్ళు పదవులు అనుభవించేటోళ్ళు మేమేం చేసినా నడుస్తుంది అనుకునేటోళ్ళు పైలంగా ఉండాలి. లేకుంటే గిట్లయితుంది. హరే పచ్చగడ్డి ఉన్నదని బర్లను కొట్టుకొచ్చిండ్రు. అది మేపే గడ్డి కాదు అన్న, బయటికి తీసుకురాండ్రి బర్లను. అది చిన్న చిన్న గడ్డి సోకుగా ఇంట్లో ముందట పెంచుకునేది, బర్లు మేసేది కాదు. బయటికి కొట్టుకురాండ్రి. అరే చెప్తుంటే మీకు కాదా అని అంటే ఏమంటుండో చూడండి. సార్ లేడు, సార్ చెప్పిండు బయటికి కొట్టుడు ఉండదు, బరాబర్ బర్లు ఇక్కడనే ఉంటాయి. ఎమ్మెల్యే సార్ వచ్చేదాకా బర్లు మేము ఈడికెళ్ళి కదలేదే లేదు. ఏమనుకుంటున్నాం మా బర్లు అంటే అవి ఉషో అంటే ఉరికేటి అనుకుంటురా? అస్సలే కదలే. ఎమ్మెల్యే వస్తేనే బయటికి కొడతాం అంటున్నాడు. మరి ఎందుకు ఇట్లా బర్లను లేన్లా కొట్టుకొని వచ్చినావంటే ఎమ్మెల్యే సారు మాకు ఈ చెట్టు మొత్తం లేకుండా కూలగొట్టురని మున్సిపల్ ఆఫీసు కమిషనర్ కు చెప్పిండట. మా ముందు ఏం చెప్పిండు, ఆయన ఏదో ఒకటి చూడు అక్కడికి పోయి మాట్లాడు అని కమిషనర్ సార్ మా ముందట మాట్లాడు అని కమిషనర్ సార్ తోటి ఫోన్ మాట్లాడిండట. అది మరి 4 రోజులు ఆపినాక మరి మాకు ఏ విషయమైనా చెప్పినాక మాకు నోటీస్ పంపినాక ఇప్పటికే 20 గుంటల ల్యాండ్ కబ్జా చేసిండ్రు. మిగతా 8 గుంటలు కూడా దాన్ని దారని ఇప్పుడు ఎమ్మెల్యే సారు పాత్ర ముందట పెట్టుకొని వాళ్ళు మొత్తం కూలగొట్టి పడేసిండ్రు. అబ్బరా కొడుకా, చూసిండ్రా ఎంత మోసము. మీరు భూమి కబ్జా చేసిండ్రని బర్లకు కట్టిన కొట్టాన్ని కూలగొట్టిండ్రు. చెప్పక చేయక గట్లెందుకు చేయాలి? మాకు నోటీసులు ఇవ్వలే, ఏం లేదు. మా బర్లు షెడ్యూల్లో లేనిది చూసి మున్సిపాలిటీ ఆఫీసర్లు వచ్చి కూలగొట్టిండ్రు. అది కూడా ఎమ్మెల్యే చెప్తేనే కూలగొడుతున్నామని చెప్పిండ్రట. అట్లెట్లా చెప్తాడు ఎమ్మెల్యే? మా ముంగట ఓ మాట వాళ్ళ ముంగట ఓ మాట చెప్పి బర్లకు బతుకు తెరువు లేకుండా చేస్తే ఈ వర్షాకాలంలో ఎక్కడికి పోవాలి? అందుకే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు కొట్టుకొని వచ్చినాం. ఎమ్మెల్యే వచ్చేదాకా మా బర్లు గదిలేయి, మేం గదలం అని పోలీసులను గట్టిగా బెదిరించిండ్రు. ఇంతకు ఇది ఏడ జరిగిందంటదా? భూపాలపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ క్యాంప్ ఆఫీస్లా వేషాలపల్లని ఊర్లుండే కురాకుల ఓదెలు లలిత అనే పాడి రైతుల బర్లను బాధ పెట్టే పని చేసినందుకు ఇంత పని చేసిండ్రట. మరి ముచ్చట తెలిసిన ఎమ్మెల్యే ఎంతసేపు అట్లా ఇంటికి చేరిండో ఏమో. ఇట్లా జరిగినందుకు బర్లు క్యాంప్ ఆఫీస్కి వచ్చినందుకు ఎంత బాధపడుతున్నాడో ఏమో కదా.